PR7 మీడియాకి స్వాగతం. అందరూ రండి, అందరూ ఇలా తీసుకొచ్చి ఇలా చేయడం దౌర్జన్యం కాదా? దౌర్జన్యం కాదేది. మీ అధికారం ఎటువైపు నుంచి ఉంది? అసలు చంపేసి తీసుకెళ్ళిపోండి. గ్రామం మొత్తం తీసుకొని చంపండి, లేకపోతే ఆ పని వెళ్ళడానికి వెళ్ళలేదా? తొక్కించుకొని పోతే మమ్మల్ని తొక్కించుకొని పోవాలి, చచ్చిపోతే మేము చచ్చిపోవాలా. ఇది పొద్దున ఎవరు చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఇక్కడ ఎంతమంది అయితే అందరు బాధ్యులు. ఇక్కడ ఎంతమంది పోలీసు వారు వచ్చారు అందరు బాధ్యులు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ బాధ్యులే. ఈ రోజు ఎవరు చచ్చిపోయినా, ఈ రోజు ఎవరు ప్రాణాలు పోయినా ఇదిగోండి వీళ్ళందరూ బాధ్యులే. ఇక్కడ వాళ్ళందరూ బాధ్యులే. రేపు పొద్దున ఎవరు చచ్చిపోయినా, ఈ రోజు చచ్చిపోయినా సరే పోలీసు వాళ్ళే బాధ్యత వహించాలి. బాధ్యత వీళ్ళే వహించాలి. పోలీసు బాధ్యత వహిస్తారా? బాధ్యత తీసుకుంటారా? ప్రాణాలు ప్రారంభిస్తారా? మీరు వచ్చారు కదా, మీరు ఎందుకు వచ్చారో తెలీదు. అందుకంటే నిప్పులు పోతేస్తుంది కదా ఇక్కడ బిర్యానీ వండడానికి. అన్నయ్య ఆగా సార్, మాది తిరుపతి గ్రామము. నా పేరు పి వెంకటరమణ. మా గ్రామంలోని 2016 నుంచి ఈ తెల్లరాయి గ్రానైట్ పనులు జరగటం వల్ల మరి అక్కడ జరుగుతున్నది ఆ దుమ్ము ధూళి మా గ్రామం మీద పడడం వల్ల అనేక రకమైన నీరు కాలుష్యమై అయ్యి కాళ్ళు చేతులు పడిపోయి మరి 16 మంది చనిపోయారు. ఇంకో 16 మంది బాధపడుతూనే ఉన్నారు. ఇది యజమాని చెప్పితే ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు నిరసన కార్యక్రమం అనేది మేము చేయటం కొరకు మేము ఈరోజు డేట్ అనేది పెట్టుకున్నాము. కొన్ని సందర్భాల్లో మరి ఆగడం జరిగింది. కాబట్టి ఇది శ్రీ డాక్టరు వంపూరు గంగులయ్య గారు మరి పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జి గంగులయ్య గారు మరి ఈరోజు మధ్యాహ్నం వస్తారు. అతనితో కొన్ని సమస్యలు అనేది మేము చెప్పుకోవడానికని మేము రెడీగా ఉన్నాము. కాబట్టి ఇది ఒకసారి గవర్నమెంట్కు తెలియజేయగలరని మేము కోరుకుంటున్నాం. సార్, మాది తిరుపతి గ్రామము. నా పేరు పి వెంకటరమణ. మా గ్రామంలోని 2016 నుంచి ఈ తెల్లరాయి గ్రానైట్ పనులు జరగటం వల్ల మరి అక్కడ జరుగుతున్నది ఆ దుమ్ము ధూళి మా గ్రామం మీద పడడం వల్ల అనేక రకమైన నీరు కాలుష్యమై అయ్యి కాళ్ళు చేతులు పడిపోయి మరి 16 మంది చనిపోయారు. ఇంకో 16 మంది బాధపడుతూనే ఉన్నారు. ఇది యజమాని చెప్పితే ఎవరు